హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీజ. సో అందరికీ తెలిసిన విషయమే కదా, మేము బ్యాంకాక్లో ఉన్నామని. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హలో అండి, మేము థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళినాము. ప్రజెంట్ బ్యాంకాక్లో ఉన్నాము. మార్నింగ్ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ గ్రాండ్ ప్యాలెస్ అండ్ వాటర్ రూమ్ చూద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇది డే టూర్ టైప్, బట్ ప్యాకేజ్లో డే టూర్ కాదు, మేము క్రియేట్ చేసుకున్న డే టూర్ మాత్రమే. సో ప్రజెంట్ ఇప్పుడైతే మేము గ్రాండ్ ప్యాలెస్ బయట ఉన్నాం. లోపలికి వెళ్ళి చూసేద్దాం గ్రాండ్ ప్యాలెస్ ఎంత గ్రాండ్గా ఉంటుందో. ఇది గ్రాండ్ ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే పక్కా మెయింటైన్ చేయాలి. స్లీవ్లెస్ కానీ షార్ట్స్ కానీ నీస్ అండ్ షోల్డర్స్ ఎక్స్పోజ్ అయ్యే క్లోత్స్ అయితే వేసుకోవద్దు. ఒకవేళ మర్చిపోయి షార్ట్స్ అట్లా వేసుకొని వస్తే బయట ట్రాక్ ప్యాంట్స్ అట్లాంటివి దొరుకుతుంటాయి, లేదు అంటే షాల్స్ అట్లా దొరుకుతుంటాయి, అవి కొనుక్కొని టై చేసేసుకొని లోపలికి రావచ్చు. అండ్ ఈ గ్రాండ్ ప్యాలెస్, వాట్ఫ్రా, వాటర్ రూమ్ ఇవన్నీ కూడా ఓల్డెస్ట్ ట్రెడిషనల్ అండ్ ఫేమస్ సైట్స్ ఇన్ బ్యాంకాక్. అంటే కొన్ని టెంపుల్స్ కూడా, వాటర్ రూమ్ అనేది కూడా టెంపుల్. అండ్ ఈవెన్ ఈ గ్రాండ్ ప్యాలెస్లో మనం ఫస్ట్ విజిట్ చేసేది వాట్ఫ్రా, అది కూడా ఒక టెంపుల్ అనమాట. థాయిలాండ్లో చాలా వరకు బుద్ధిజంకి సంబంధించిన టెంపుల్స్ మాత్రమే కనిపిస్తుంటాయి. అండ్ బ్యాంకాక్ని విజిట్ చేయడానికి వస్తున్నారు అని అంటే మాత్రం ఇవైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఆర్కిటెక్చర్ చూడడానికైనా రావాలి, ఎందుకంటే వాళ్ళ హిస్టరీ మనకి అంత పెద్దగా అర్థం కాకపోయినా ఆర్కిటెక్చర్ కోసమన్నా వెళ్ళొచ్చు. థాయిలాండ్ అంటేనే స్కామ్స్ అని చెప్పేసి వింటుంటాం కదా. సో ఈ గ్రాండ్ ప్యాలెస్ దగ్గర కూడా అలాంటి స్కామ్స్ జరుగుతుంటాయి అని చెప్పేసి అంటుంటారు. నేను ఫేస్ చేయలేదు, బట్ ప్రైవేట్ టూర్స్ అని, ప్యాకేజెస్ అని వేరే వేరే ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి అట్లా స్కామ్ చేస్తుంటారు. బట్ అవసరం లేదు, జస్ట్ ఫాలో ద సైన్స్ అండ్ గో ఇన్సైడ్ ద ప్యాలెస్. లోపలికి వచ్చిన వెంటనే ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే కనిపించింది. హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఎంత పెద్దగా ఉందంటే ఒక వాల్ మొత్తం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం పెయింటింగే ఉంది. అసలు లుక్ ఎట్ దోస్ డీటెయిలింగ్స్, వావ్. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు గ్రాండ్ ప్యాలెస్ కాకుండా వాట్ఫ్రా అనే టెంపుల్ని చూస్తారనమాట. టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధ, గ్రీన్ కలర్ స్టోన్ ఉంటుంది కదా, ఎమరాల్డ్ స్టోన్, దాంతో చేసిన బుద్ధ విగ్రహం ఉంటుంది. సో ఫస్ట్ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత అప్పుడు గ్రాండ్ ప్యాలెస్ విజిట్ చేస్తాం మనం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే వాట్ఫ్రా అనే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఎమరాల్డ్ బుద్ధ టెంపుల్ ఎంట్రన్స్. యాక్చువల్గానైతే ఇక్కడ లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అలో ఉంది, బట్ నేను తీయలేదు లోపల, ఎందుకంటే మనకి ఇక్కడ అలా ఉండదు కదా, అంటే అలవాటు ఉండదు కదా లోపలికి వెళ్ళి దేవుణ్ణి వీడియో తీయడం అనేది. సో ఎందుకులే అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు నేను. ఆర్కిటెక్చర్ అయితే అస్సలు అదిరిపోయింది, చాలా బ్యూటిఫుల్ ఉండే. అంటే వాళ్ళ హిస్టరీ అనేది మనకు అర్థం కాదు, కానీ ఆర్కిటెక్చర్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేమైతే గైడ్ని తీసుకోలేదు. ఈ హిస్టరీ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి, ఇంకా టైం ఉంది మాకు అని అనుకుంటే మాత్రం గైడ్ని తీసుకోవచ్చు. గ్రాండ్ ప్యాలెస్ ఎంట్రన్స్ టికెట్ అయితే 500 బాత్. దీంట్లో గ్రాండ్ ప్యాలెస్, వాట్ఫ్రా అండ్ ఇంకా వేరే మ్యూజియంస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అదేంటో మరి, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మాత్రం షూ ఇప్పేసి వెళ్ళాలి, అంటే చెప్పులు లేకుండా వెళ్ళొద్దు అని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. బట్ బయట వీళ్ళు దండం పెట్టుకునే వాళ్ళకంటే ప్రేయర్ చేసుకునే వాళ్ళు మాత్రం షూ వేసుకునే చేస్తున్నారు. ఏంటో మరి వాళ్ళ రూల్స్. మనం వచ్చేసినాం గ్రేట్ గ్రాండ్ ప్యాలెస్ దగ్గరికి. అక్కడ కనిపించేదే గ్రేట్ గ్రాండ్ ప్యాలెస్. బయట నుంచి మాత్రమే చూడొచ్చు, లోపలికి వెళ్ళలేము. అసలు వీళ్ళ ఆర్కిటెక్చరే
అసలు స్టన్నింగ్ ఆర్కిటెక్చర్ అసలు. మేము వెళ్ళినప్పుడు ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉండే, అందుకని అందరు అంబ్రెల్లాస్ పట్టుకున్నారు. వర్షం కోసం కాదు, కొంచెం చల్లగైనట్టు అనిపిస్తుంది, ఫుల్ వేడిగా ఉంటుంది. ఇదే టికెట్ ప్రైస్లో ఇంకా 2 ఉన్నాయి. ఒకటి వాటర్ మ్యూజియం అండ్ టెక్స్టైల్ మ్యూజియం. అవి రెండిట్లో కూడా లోపల వీడియో అలో లేదు, అందుకనే షూట్ చేయలేదు. గ్రాండ్ ప్యాలెస్కి వస్తే మాత్రం అవి కూడా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఒక 250 years బ్యాక్ ఉన్న పీసెస్ కూడా అందులో ఉన్నాయన్నమాట. చాలా బాగుంది మ్యూజియం. ఎట్లయినా సేమ్ టికెట్ కదా, మళ్ళీ మనం ప్రైస్ పెట్టేది లేదు కాబట్టి విజిట్ చేయండి. నమస్తే. ఇండియా ఇండియా చాలుకా 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 ఇండియా సూపర్ స్టార్ సూపర్ స్టార్. ఇండియా అనగానే షారుఖ్ ఖాన్ అంట. సో గ్రాండ్ ప్యాలెస్ బయటకి అయితే వచ్చేసినాం. నెక్స్ట్ మనం వాటర్ రూమ్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో గ్రాండ్ ప్యాలెస్ నుంచి వాటర్ రూమ్కి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలన్నమాట. ఇది చౌప్రాయ రివర్. క్రూజ్ డిన్నర్ వీడియోలో చెప్పాను కదా, చౌప్రాయ రివర్ చుట్టుపక్కలనే ఉంటాయి అన్ని చూసే ప్లేసెస్ అని. ఈ వాటర్ రూమ్ అండ్ గ్రాండ్ ప్యాలెస్ కూడా ఈ చౌప్రాయ రివర్ పక్కనే ఉంటాయి. సో గ్రాండ్ ప్యాలెస్ నుంచి వాటర్ రూమ్కి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి. మనకి బస్ స్టాప్స్ ఎట్లుంటాయో, అంటే స్టాప్స్ ఎట్లుంటాయో వీళ్ళకి బోట్ స్టాప్స్ ఉంటాయి. సో దాన్ని పియర్ అని అంటారు. సో ఇప్పుడు మేము అంటే దీనికి దగ్గరలో ఉన్న పియర్ దగ్గరకు వచ్చి నిల్చున్నాము. ఇవి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బోట్స్ అనమాట. సో కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది, టికెట్ కాస్ట్. గ్రాండ్ ప్యాలెస్లోనైతే ఎండకి చచ్చిపోయినాం. సో ఇప్పుడైతే కొంచెం కూల్గానే అనిపిస్తుంది వెదర్. మరి వాటర్ దగ్గరికి వెళ్ళినాక ఎట్లుంటుందో ఏమో చూడాలి. సో అట్లీస్ట్ కొంచెం ఇక్కడన్నా మంచి ఫొటోస్ వస్తాయేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది పబ్లిక్ బోటే కాబట్టి ఇందులో లోకల్ ప్యాసింజర్స్ ఉంటారు, ప్లస్ టూరిస్టులు కూడా ఉంటారు అన్నమాట. ఇందులో మనకు తెలుగు అతను కూడా ఒక ఆయన కలిసి ఉండే. వాటర్ రూమ్కి వెళ్ళేంతసేపు కొంచెంసేపు ఆయనతోనే ముచ్చట పెడుతుండే అనమాట. మేము వచ్చిన బోట్ కూడా సేమ్ అట్లనే కనిపిస్తుంది, పక్క నుంచి వెళ్తుంది కదా, అదే బోట్ లాగా. సవాదికా, ఇదే వాటర్ చూడ్డానికైతే డిఫరెంట్గా ఉంది. టెంపుల్ చెప్పినా కదా, వాటర్ అనేది కూడా ఒక టెంపుల్. చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ షేప్లో ఉంది. అంటే ఇక్కడ చూసేవన్నీ ఇలానే కనిపించినాయి, బట్ ఈ కలర్స్ ఇవన్నీ ఈ టెంపుల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో వాటర్ రూమ్ టికెట్ ప్రైస్ అయితే 100 baht per person. గ్రాండ్ ప్యాలెస్ని చూడడానికి వచ్చినప్పుడే వాటర్ రూమ్ కూడా చూడడం బెటర్, ఎందుకంటే రెండు దగ్గరనే ఉంటాయి కాబట్టి రెండు ఒకటేసారి కంప్లీట్ చేసుకుంటే బెటర్. అండ్ ఇవి అన్నిటికీ కలిపి మీకు ఆల్మోస్ట్ ఒక 2 hours to 3 hours టైం పడుతుంది పక్కా. ఈ వాటర్ టెంపుల్ ఇంకెక్కువ ఎందుకు ఫేమస్ అయింది అని అంటే, అక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళంతా థాయ్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నారు. వాటర్ రూమ్కి ఇట్లా సైడ్కి స్టెప్స్ ఉంటాయి, సో మనం పైకి కూడా ఎక్కొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఈ థాయ్ కాస్ట్యూమ్ వేసుకొని కనిపిస్తున్నారు. యాక్చువల్గా థాయిలాండ్కి వెళ్ళే ముందు నాకు కూడా ఒక థాట్ ఉండే, ఈ కాస్ట్యూమ్ వేసుకొని ఫొటోస్ దిగాలని చెప్పి. కానీ అక్కడున్న ఎండకి మండిపోయేలాగా ఉంది ఎండ. సో ఈ కాస్ట్యూమ్ విషయానికి వస్తే ప్యాకేజెస్లో ఉంటాయి అన్నమాట. వాళ్ళు డ్రెస్సింగ్ అంటే మేకప్ చేస్తారు, ఫొటోస్ తీస్తారు, లేదు అంటే ఓన్లీ డ్రెస్ ప్రొవైడ్ చేస్తారు, ఫొటోస్ మనం తీసుకోవచ్చు. ఒక ఫోటో దిగడానికి స్పేస్ లేకుండా నిల్చున్నారు వీళ్ళంతా. అసలు వీళ్ళ కష్టం మామూలు కష్టం కాదు. అక్కడ అబ్బాయి చూడండి ఎంత కష్టపడుతున్నాడు ఆ అమ్మాయిని ఫోటో దిగడానికి. వాళ్ళందరూ అక్కడ లోపల ఫొటోస్ దిగుతున్నారు కదా, బయట నన్ను చూద్దామని వస్తే బయట కూడా వాళ్ళే ఉన్నారు, మొత్తం అవే కాస్ట్యూమ్స్ వేసుకొని కనిపిస్తున్నారు.
ఇక్కడ అసలు టెంపుల్ కోసం వస్తున్నారా దీనికోసం వస్తున్నారా అర్థం కాకుండా ఉంది. సో అదన్నమాట గ్రాండ్ ప్యాలెస్ వాటర్ ముచ్చట్లు. నా వీడియోస్ అండ్ థాయిలాండ్ సిరీస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.